వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం దట్ ఈస్ అప్కమింగ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హిస్టరీ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ జిఎస్ కాబట్టి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ దట్ ఈస్ ఈరోజు మనం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అడ్వైజ్డ్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఇన్స్క్రిప్షన్స్? ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఈ యొక్క సెంటెన్స్ని ఏ ఒక్క కింగ్ ఆర్ రూలర్ అనేవాళ్ళు ఇచ్చారు అని అడుగుతున్నారు. మరి వాట్ ఈస్ ద సెంటెన్స్? హూ ఎవర్ ప్రైజెస్ హిస్ రిలీజియస్ సెక్ట్ ఆర్ బ్లేమ్స్ అదర్ సెక్ట్స్ అవుట్ ఆఫ్ ఎక్సెసివ్ డివోషన్ టు హిస్ ఓన్ సెక్ట్ విల్ బి విత్ ద వ్యూ ఆఫ్ గ్లోరిఫైయింగ్ హిస్ ఓన్ సెక్ట్ హీ రాదర్ ఇంజూర్స్ హిస్ ఓన్ సెక్ట్ వెరీ సివియర్లీ అంటున్నారు. ఎవరు ఇచ్చారు ఇది? మనం డీప్గా కనుక దీన్ని అబ్జర్వ్ చేస్తే రిలీజియన్ గురించి ఇది మాట్లాడుతుంది. ఎవరిచ్చారు మరి దీనికి సంబంధించి ఈ యొక్క లైన్ అంటే అశోక ఇవ్వడం జరిగింది, రైట్? రిగార్డింగ్ ది అశోక లా ఆఫ్ దమ్మా చూసుకుంటే ఈ యొక్క అశోక లా ఆఫ్ దమ్మాలో భాగంగా ఈ యొక్క సెంటెన్స్ అనేది అశోక ఇవ్వడం జరుగుతుంది టు ఫాలో ది రిలీజియస్ టాలరెన్స్ అనేది ఫాలో అవ్వాలి అని ఈ యొక్క సెంటెన్స్ అనేది అశోక ఇవ్వడం జరుగుతుంది. అశోక మరి ఏ ఎంపైర్కి బిలాంగ్ అయినటువంటి కింగ్ అంటే మౌర్యన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కింగ్. ఓకే, సముద్రగుప్త బిలాంగ్స్ టు గుప్తా ఎంపైర్ అండ్ హర్షవర్ధన బిలాంగ్స్ టు వర్ధన ఎంపైర్ అంటాం. ఓకే, లేదంటే పుష్యభూతి అంటాం. ఓకే, పుష్యభూతి డైనాసిటీ. లేదు అంటే కృష్ణదేవరాయ ఏ యొక్క రీజియన్ ఆర్ ఎంపైర్కి చెందినటువంటి ఆయన అంటే విజయనగర కింగ్డమ్కి, విజయనగర ఎంపైర్ అంటాం, రైట్? విజయనగర ఎంపైర్కి చెందినటువంటి కింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్? హరప్పన్ సైట్ కానిది ఏది అని అడుగుతున్నారు. చన్హుదారో ఈజ్ అ హరప్పన్ సైట్, పాకిస్తాన్లో లొకేట్ అయ్యి ఉంటుంది ఇది హరప్పన్ సైట్. కోట్ డిజీ అనేది కూడా హరప్పన్ సైటే. ఇది డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఈ యొక్క సైట్ అనేది డెస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. కమింగ్ టు సొహగురా అనేది నాట్ ఐవిసి సైట్ ఆర్ హరప్పన్ సైట్. ఎందుకో చెప్తాను చూడండి. సొహగురా అనేది ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఎవరి పీరియడ్లో ఇస్తారు ఈ యొక్క కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటే మౌర్యన్ ఎంపైర్ టైం పీరియడ్లో చంద్రగుప్త మౌర్య ఈ యొక్క సొహగురా ఇన్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని గురించి ఇస్తారు అంటే ఈయన యొక్క టైం పీరియడ్లో ఫెమైన్ అనేది వస్తుంది. ఈ యొక్క ఫెమైన్ అంటే కరువు కాటకాలు అంటాం కదా, ఇలా ఈ యొక్క ఫెమైన్ వచ్చినప్పుడు ఈయన తీసుకున్నటువంటి రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ గురించి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సొహగురా అంటే ఇది ఒక ఏరియా, దట్ ఈస్ ఎక్కడైతే ఈ యొక్క ఫెమైన్ అనేది వచ్చిందో ఆ యొక్క ఏరియా పేరు సొహగురా, రైట్? కమింగ్ టు ఆప్షన్ డి, దేశాల్పూర్ కూడా హరప్పన్ సైట్, ఇది కచ్ రీజియన్లో లొకేట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరైజ్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఏం చెప్తున్నారు? దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్ అని అంటున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్యాలెసెస్ ఉన్నాయా? ప్యాలెసెస్ ఉన్నాయి, ఎందుకంటే అప్పర్ సిటీ అనేది కట్టారు, అలాగే లోయర్ సిటీ అనేది ఉండింది. ఇవి రెండింటి మధ్య సపరేషన్ సిటాడెల్ ఉండింది, రైట్? దీన్ని ఒక ప్యాలెస్ అని చెప్పలేం కానీ ఒక ఫోర్ట్రెస్ కాంప్లెక్సెస్ ఉండేవి అని మనం చెప్పవచ్చు. బట్ టెంపుల్స్ ఉన్నాయా? టెంపుల్స్ అనేవి లేవు. టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఐవిసి టైం పీరియడ్లో లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. మరి వర్షిప్ చేశారు కదా, మేల్ డైటీస్లో పశుపతి మహాదేవ్ అని చెప్పుకుంటాము, రైట్? అండ్ ఫీమేల్ డైటీస్లోకి వచ్చేసరికి మదర్ గాడెస్ని వర్షిప్ చేశారు అని చెప్పుకుంటాం. ఈ యొక్క టెరకోటా ఇమేజెస్ కూడా మనకి లభించడం జరిగింది కాబట్టి దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్ ఇన్ వార్ఫేర్. దీనికి మనకి ఎవిడెన్స్ లేదు. మనకి ఎవిడెన్స్ దేనికి ఉన్నాయి? క్యామెల్స్ యొక్క స్కెలిటన్స్ అనేవి ఉన్నాయి అనే ఎవిడెన్స్ ఉంది, కానీ హార్స్ డ్రాన్ చారియట్స్ ఉన్నాయి, దీన్ని వీళ్ళు వార్ఫేర్లో అంటే వార్స్లో యూజ్ చేశారు అనే ఎవిడెన్స్ మాత్రం మన దగ్గర లేదు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, ఓన్లీ 2, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ వేర్ ద వర్డ్ సత్యమేవ జయతే వర్డ్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, మౌండక ఉపనిషద్, రైట్? ఏంటి ఉపనిషద్స్? మనం వేదిక్ లిటరేచర్ చదివినప్పుడు దీనిలో వేదిక్ లిటరేచర్లో 2 టైప్స్ ఉంటుంది. స్మృతి లిటరేచర్ ఉంటుంది, అలాగే శృతి లిటరేచర్ ఉంటుంది. ఇవి రెండింటిలోనే ఉపనిషత్స్ వస్తాయి మనకి. ఓకే, స్మృతి లిటరేచర్లో 4 పార్ట్స్ ఉంటుంది, శృతి లిటరేచర్లో 4 పార్ట్స్ ఉంటుంది. వీటిలో ఉపనిషత్స్ అనేది
ఒక సబ్ టాపిక్. ఈ యొక్క ఉపనిషత్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 108 ఉపనిషత్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఒకటి మౌండక ఉపనిషత్. అండ్ దీనిలో ఉన్నటువంటి సత్యమేవ జయతేనే మనం కూడా మన నేషనల్ ఎంబ్లమ్కి టైటిల్గా కూడా తీసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథ వాస్ అసాసినేటెడ్ బై కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ అని అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, ద లాస్ట్ శుంగా రూల్, ఇది ఎన్నండి, శుంగా కింగ్ దేవభూతి వాస్ అసాసినేటెడ్ బై హిస్ బ్రాహ్మణ మినిస్టర్ వసుదేవ కన్వా అని అంటున్నాడు. నెక్స్ట్, ద లాస్ట్ రూలర్ ఆఫ్ కన్వా డైనాసిటీ వాస్ డిపోజ్డ్ బై ది ఆంధ్రాస్ అంటున్నాడు. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి 1, 2, 3. నేను చెప్తాను చూడండి. ఇది ఎప్పుడు జరిగిన టైం పీరియడ్? మౌర్యన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మౌర్యన్ ఎంపైర్ లాస్ట్ రూలర్ బృహద్రథ. ఓకేనా. లేటర్ మౌర్యన్స్లో వస్తాడు ఈ యొక్క కింగ్. లేటర్ మౌర్యాస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లేటర్ మౌర్యాస్లో లాస్ట్ కింగ్ బృహద్రథ. మరి బృహద్రథని ఎవరు చంపేస్తారంటే ఈయన యొక్క మినిస్టర్ పుష్యమిత్ర శుంగాని, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఈయన బృహద్రథాన్ని చంపేసి శుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క శుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇతని యొక్క మినిస్టర్ వసుదేవ కన్వా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వసుదేవ కన్వా అనే అతను ఇతన్ని చంపేసి కన్వా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ యొక్క కన్వా డైనాసిటీ రూల్ చేసిన తర్వాత లాస్ట్ రూలర్ని ఆంధ్రాస్ అని ఇచ్చాడు. ఆంధ్రాస్లో టు బి వెరీ పర్టికులర్ శ్రీముఖ అని చెప్పుకుంటాం. శ్రీముఖ ఆర్ శ్రీముఖ అంటాం. శ్రీముఖ చంపేసి శాతవాహన డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వేర్ మనం శాతవాహనాస్ గురించి చదువుకుంటాం. గ్రేటెస్ట్ కింగ్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి అని కూడా మనం చదువుకుంటాం. రైట్. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. Next question, which one of the following animals was not represented on the seals and terracotta art of the Harappan culture? హరప్పన్ టైం పీరియడ్లో మనకు లభించినటువంటి సీల్స్ ఆర్ టెర్రకోటా ఇమేజెస్. టెర్రకోటా అంటే నథింగ్ బట్ క్లే అండి. క్లేని టెర్రకోటా అంటాం. ఓకే. ఏ యొక్క యానిమల్ ఫిగరిన్ అనేది లభించలేదు అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ కౌ అనేది మనకి ఎక్కడ దొరకలేదు. మనకి దొరికిన సీల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పశుపతి మహాదేవ్ అని ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇందాక మనం చూసాం పశుపతి మహాదేవ్ని వర్షిప్ చేశారు మేల్ డైటీగా అని చూసాం. ఈయన సీల్ అనేది మనకి ఏదైతే దొరికిందో దీనిలో మనం చూస్తాం ఈయన చుట్టూ యానిమల్స్ అనేవి సరౌండ్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు స్టాచ్యూ అనుకుంటే, రైట్, అజ్యూమ్ ఇది స్టాచ్యూ అనుకుంటే ఈయన సరౌండింగ్ మొత్తం యానిమల్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క యానిమల్సే వీటిలో ఈ యొక్క సీల్స్లో ఏ యానిమల్ లేదు అని అడుగుతున్నాడు. ఎలిఫెంట్ ఉంటుంది, రైనోసెరస్ ఉంటుంది, టైగర్ ఉంటుంది, కౌ మాత్రం ఉండదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ హెల్డ్ ఇన్ కాశ్మీర్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విచ్ కింగ్? బుద్ధిజం నుంచి ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి యొక్క టైం పీరియడ్? కింగ్ వేరు, ప్యాట్రనైజ్ దట్ ఈస్ ప్రెసిడెన్సీ వేరండి. ఎవరైతే ప్రిసైడ్ చేశారు అని అడిగారు అంటే అప్పుడు మళ్ళీ ఆన్సర్ మారిపోతుంది. ఎవరి టైం పీరియడ్ కింగ్ టైం పీరియడ్లో జరిగింది అంటే ఆన్సర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు రెండు ఇచ్చారంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కింగ్ అడుగుతున్నాడా లేదంటే ఎవరు ప్రిసైడ్ చేశారు అని అడుగుతున్నారా అనేది చూసుకోండి. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఉన్నాడు కాబట్టి ఆన్సర్ విల్ బి కనిష్క. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నుంచి చూసుకుంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అజాత శత్రు టైం పీరియడ్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలోశాఖ టైం పీరియడ్. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి అశోక టైం పీరియడ్. అండ్ 4th వచ్చేసి కనిష్క టైం పీరియడ్లో జరుగుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ పర్సన్స్ కేమ్ టు ఇండియా ఎట్ వన్ టైమ్ ఆర్ అనదర్. టైం పీరియడ్ క్రొనలాజికల్ ఆర్డర్లో ఈ యొక్క ఫారిన్ ట్రావెలర్స్ ఎవరైతే ఇండియాకు వచ్చారో వీళ్ళని క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి మెగస్తనీస్, ఇది మనకు తెలుసు బికాస్ మౌర్యన్ టైం పీరియడ్లో వస్తారు. రైట్. మౌర్యన్ టైం పీరియడ్లో వస్తారు కాబట్టి మెగస్తనీస్ ఇండికా అనే బుక్ కూడా రాస్తారు. సో ఫస్ట్ మెగస్తనీస్, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆర్డర్ చెప్తాను చూడండి. మెగస్తనీస్ అనేది మనకు ఫస్ట్ వచ్చేసింది. సో ఆప్షన్ విల్ బి ఏ ఆర్ బి ఉంటుంది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ట్రిక్ చెప్తాను చూడండి. ఆల్ఫాబెట్స్ మనకి తెలుసు కదా, ఏబిసిడి, రైట్, ఐ వరకు రాశాను కదా, సి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చింది ఎవరు? ఫాహియన్. ఓకే. నెక్స్ట్ హ్యూయన్సాంగ్, నెక్స్ట్ ఇట్సింగ్. ఆర్డర్లో వచ్చిందా FHI, FGHI ఉంటుంది కదా మనకి ఆర్డర్. ఈ యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెగస్తనీస్ వస్తారు. మెగస్తనీస్ మౌర్యన్ టైం పీరియడ్, ఇది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ రూలర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ F ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, సో ఫాహియన్ వస్తాడు. G వదిలేసేయండి. నెక్స్ట్ హ్యూయన్సాంగ్ వస్తాడు. నెక్స్ట్ ఇట్సింగ్ వస్తాడు. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 3, 1, 4, 2. ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2.
రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రివర్ మెన్షన్డ్ మోస్ట్లీ ఇన్ ఎర్లీ వేదిక్ లిటరేచర్. ఎర్లీ వేదిక్ లిటరేచర్ ఆర్ రిగ్వేద అని కూడా అంటాం. ఎర్లీ వేదిక్ లిటరేచర్ని మనం రిగ్వేదిక్ లిటరేచర్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ యొక్క రిగ్వేదిక్ లిటరేచర్లో ఏ యొక్క రివర్ గురించి ఎక్కువగా మెన్షన్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ సింధు, బికాస్ కమింగ్ ఫ్రమ్ ది ఆర్యన్ సివిలైజేషన్. ఆర్యన్ సివిలైజేషన్ కావచ్చు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, వీటిలో మోస్ట్లీ మెన్షన్ చేసింది రివర్ సింధు. రివర్ సింధు అంటే ఈజ్ నథింగ్ బట్ రివర్ ఇండస్. రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది కదా రివర్ ఇండస్. అండ్ ఈ యొక్క ఇండస్ని మనం ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ అని కూడా అంటాం. మరి ఏంటా 7 రివర్స్? ఈ 7 రివర్స్ ఆర్ నథింగ్ బట్ ఇండస్ రివర్ అండ్ ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్. ఓకే, ఇండస్, జీలం, చీనా, రవి, బియాస్ అండ్ సట్లజ్ ఉంటాయి. అలాంగ్ విత్ ది సరస్వతి రివర్ ఉంటుంది. ఈ 7 రివర్స్, దట్ ఈస్ ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ని మనం సింధు అని అంటాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ అదర్ 3? ఈ యొక్క 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. టు బి వెరీ పర్టికులర్, ఆడ్ వన్ అవుట్ అనేది మనం ఏంటో చూడాలి. కుల అంటే ఏంటి? క్యాస్ట్ గురించి చెప్తుంది. క్యాస్ట్ ఆర్ క్లాన్ గురించి చెప్తుంది. వంశ అంటే కూడా క్యాస్ట్ ఆర్ క్లాన్ గురించి చెప్తుంది. గోత్ర కూడా సేమ్ క్యాస్ట్ ఆర్ క్లాన్ గురించి చెప్తుంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, కోష్. కోష్ అంటే ఏంటి? మౌర్యన్ టైం పీరియడ్లో మనకి కోష్ అంటే ట్రెషరీ. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ద మౌర్యన్ టైం పీరియడ్, బికాస్ మనకు మౌర్యన్ టైం పీరియడ్ నుంచి ఈ యొక్క టర్మినాలజీ యొక్క టర్మ్ అనేది వస్తుంది కాబట్టి మౌర్యన్ అంటున్నాను. కోష్ అంటే ట్రెషరీ అని మనకి సప్తాంగ థియరీలో ఉంటుంది. రైట్. ఈ యొక్క సప్తాంగ థియరీని ఎవరు రాశారు? కౌటిల్య రాయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. Yeah. Next question, the name by which Ashoka is referred to in his inscriptions. అశోకాని తన ఇన్స్క్రిప్షన్స్లో ఏ ఒక్క నేమ్తో మెన్షన్ చేశారు అని అడుగుతున్నాడు. ఈ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ప్రియదర్శి. అశోకాని అశోక అని ఏ ఇన్స్క్రిప్షన్స్లో మెన్షన్ చేస్తారు అంటే మస్కియడిక్లో మెన్షన్ చేస్తారు. అలాగే నిట్టూర్ అండ్ ఉదయగోళం, ఈ యొక్క 3 ఇన్స్క్రిప్షన్స్లో మాత్రమే అశోకాని అశోక అనే నేమ్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని ఇన్స్క్రిప్షన్స్తో వేరియస్ నేమ్స్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ నేమ్సే, ఒకటి ప్రియదర్శి, ఇంకొకటి దేవనం ప్రియదర్శి. దేవనం ప్రియ అని మెన్షన్ చేస్తారు, ప్రియదర్శి అని మెన్షన్ చేస్తారు. రైట్. అండ్ బుద్ధ సఖ్య అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అదర్ నేమ్స్ ఆఫ్ అశోక. అశోక ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు కదా, అశోక ఇన్స్క్రిప్షన్స్లో ఈ డిఫరెంట్ నేమ్స్తో అశోకాని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ద నేమ్ బై అనదర్ నేమ్ ఆఫ్ చాణక్య. చాణక్య యొక్క అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇందాకే చూసాం, చాణక్య అంటే కౌటిల్య అని కూడా చెప్పొచ్చు. చాణక్య అన్న, కౌటిల్య అన్న, విష్ణుగుప్త అన్న ఒక్కరే. మరి ఏం చేశారు ఈయన అంటే, ఈయన సప్తాంగ థియరీని ఇవ్వడం జరిగింది. సప్తాంగ థియరీ అనే బుక్ని రాయడం జరిగింది. ఏంటి సప్తాంగ థియరీ? ఈ యొక్క సప్తాంగ థియరీ మనం అడ్మినిస్ట్రేషన్కి బెస్ట్ బుక్ అని ఈ రోజుకి చెప్పుకుంటాం. ఈ ఫస్ట్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ బుక్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సప్తాంగ థియరీ. మరి సెకండ్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ బుక్ ఏంటి? వెన్ వీ సీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హిస్టరీ, సెకండ్ బుక్ అనేది మొఘల్ టైం పీరియడ్లో రాయడం జరుగుతుంది. ఓకే, ఆస్టోరియా డి మొఘర్ అని బుక్ అనేది రాస్తారు. ఓకే, ఈ యొక్క బుక్నే మనం సెకండ్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ బుక్ అంటే ఆఫ్టర్ సప్తాంగ థియరీ ఆర్ అర్థశాస్త్ర అని అంటాం. సప్తాంగ థియరీ ఆర్ అర్థశాస్త్ర తర్వాత సెకండ్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ బుక్ ఈస్ ఆస్టోరియా డి మొఘర్. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ది అదర్ నేమ్ ఆఫ్ చాణక్య అంటే కౌటిల్య అయినా చాణక్యనే, విష్ణుగుప్త అయినా కూడా చాణక్యనే. ఓకే. నెక్స్ట్, ది అఫీషియల్ అగ్రోనమోయ్ డ్యూరింగ్ మౌర్యన్ ఏజ్ వాస్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్? ఇది టర్మినాలజీ. మనం హిస్టరీ చదివినప్పుడు టర్మినాలజీ కూడా చూసుకోవాలి. ఫర్ ఎవ్రీ చాప్టర్ యూ రీడ్, టర్మినాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో టర్మినాలజీ గురించి డెఫినెట్గా 1 క్వశ్చన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వై ఎవ్రీ చాప్టర్ నుంచి టర్మినాలజీ కూడా చూసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మౌర్యన్ ఎంపైర్ నుంచి. అగ్రోనమోయ్ అనే యొక్క అఫీషియల్ ఏం చేసేవారు, ఆర్ ఏ డ్యూటీకి అసోసియేట్ అయి ఉన్నారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ యొక్క అఫీషియల్ని మౌర్యన్ టైం పీరియడ్లో కింగ్స్ అపాయింట్ చేయడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఫస్ట్ విజిటెడ్ బింబేత్కా కేవ్స్ అండ్ డిస్కవర్డ్ ప్రీహిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్స్ రాక్ పెయింటింగ్స్? బింబేత్కా కేవ్స్ని ఎవరు డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విఎస్ వాకాంకర్ అండి. బింబేత్కా కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి.
ఓకే, ఈ యొక్క కేవ్స్ని ఈయన డిస్కవర్ చేసి ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్లో ఈ యొక్క కేవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ యొక్క కేవ్స్లో మనకి దొరికిన పెయింటింగ్స్ని బేస్ చేసుకొని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్లో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈయన చెప్పడం జరిగింది. కాబట్టి బిమేద్కా కేవ్స్ని ఈయన డిస్కవర్ చేశారు అని మనం చెప్పొచ్చు, రైట్. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక మెన్షన్ హ్యాస్ బీన్ మేడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్? సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి అశోక ఇన్స్క్రిప్షన్స్లో ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెకండ్తో పాటు 8th కూడా. మీరు 2nd or 8th ఏ యొక్క ఇన్స్క్రిప్షన్ ఇచ్చినా ఆన్సర్ విల్ బి కరెక్ట్. 2nd ఇన్స్క్రిప్షన్ అండ్ 8th ఇన్స్క్రిప్షన్ అనేవి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకో ఎన్ని టోటల్ ఎడిక్స్ ఉన్నాయి అశోకవి అంటే 14 మేజర్ రాక్ ఎడిక్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 14 మేజర్ రాక్ ఎడిక్స్లో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి, 2nd and 8th, బికాస్ ఇవి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 13th మేజర్ రాక్ ఎడిక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? బికాస్ ఈ 13th మేజర్ రాక్ ఎడిక్ట్ అనేది కళింగ బ్యాటిల్ గురించి చెప్తుంది. ఏంటి కళింగ బ్యాటిల్? ఈ యొక్క కళింగ బ్యాటిల్ అనేది అశోకాకి అండ్ అనంత పద్మనాభకి జరుగుతుంది. ఓకే, వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఈ యొక్క వార్లోనే, దట్ ఈస్ కళింగ, ఈ యొక్క కళింగ అనే ఏరియాలో జరిగిన ఈ వారే కళింగ బ్యాటిల్ అని మనం చెప్తున్నాం. ఈ వార్లో అనంత పద్మనాభ ఈవెన్ దో లూజ్ అవ్వడం జరుగుతుంది, అశోకాని గెలుస్తారు. బట్ అశోక ఒక గిల్ట్ అనేది ఫీల్ అవుతారు బికాస్ ఆఫ్ ద బ్లడ్ షెడ్ ఏదైతే ఉంటుందో ఈ వార్ వల్ల కాజ్ అయింది కదా, ఈ యొక్క బ్లడ్ షెడ్ అండ్ ఇంజురీస్ చూసి ఆయన చాలా గిల్ట్ అయ్యి ఈ వార్ తర్వాత నుంచి దెర్ విల్ బీ నో వార్స్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క రీజనే ఆర్ అవుట్కమే మనం అశోకాస్ లా ఆఫ్ దమ్మా అని చెప్తాం. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ది డౌన్ఫాల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ కూడా ఈ యొక్క లా ఆఫ్ దమ్మా, రైట్. సో దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ దీస్ ఆర్ ది డీటెయిల్స్ అబౌట్ ది మేజర్ రాక్ ఎడిక్ట్స్, రైట్. సో ఈరోజు మనం 15 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ సమ్ క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ సిరీస్